పేరు చెల్ల సతీష్, మా రత్నాపూర్ గ్రామం. నిన్న ఏం జరిగింది అయితే మన మాజీ ఎమ్మెల్యే విజయసాగర్ గారు ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు. దానికి సంబంధించి మేము ఇలా మాట్లాడడం జరిగింది. ఈ రత్నాపూర్లోని మూలిపేట శివారు మాకు 3 సర్వే నెంబర్లో ఒక 32 ఎకరాల భూమిలో ఒక 15 మంది రైతులకు అందులో భూమి కలిగి ఉన్నది. దాంట్లో 32 ఎకరాలు 4 ఎకరాలు అనేది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో డీలర్ మల్లయ్య మాజీ జడ్పీటీసీ అనే వ్యక్తి అక్రమంగా అనుమతులు పొంది, ఆయన పొందిన అనుమతులు ఏంటంటే 393 సర్వే నెంబర్లో ఎంఆర్ఓ పర్మిషన్ తీసుకొని అనుమతులు పొంది ఆ ల్యాండ్లో కాకుండా 394 అక్రమంగా నిర్మించారు. నిర్మాణం చాలా చేసిన నుంచి మేము 15 మంది రైతులను కూర్చొని చాలాసార్లు మాట్లాడి చూసినాము. దాంట్లో ఎందుకు నిర్మిస్తున్నావు, మేము అందరం ఇలా కళ్ళానికి వాడుకుంటాను, వారు నిర్మించడం కరెక్ట్ కాదు, నీ భూమిలో పెట్టుకోమని చెప్పినాం. పలుమార్లు విజ్ఞప్తి చేసినా కానీ ఆయన దౌర్జన్యం చేసి మా పైన గొడవలు చేయడం వల్ల మేము అంతకే ఆగిపోయి ఎంఆర్ఓలను కలవడం జరిగింది. ఎంఆర్ఓకి పలుసార్లు లెటర్లు ఇవ్వడం ద్వారా ఆయన ఒకసారి స్పందించి దాన్ని వెరిఫై చేసి ఎంక్వైరీ చేసినాక అది అక్రమ నిర్మాణం తేల్చి అప్పుడు షెడ్యూల్ నిర్మాణం ఆపేయడం జరిగింది. అప్పుడు అక్కడి నుంచి మేము ఆర్డీఓకి, ఈ వెటర్నరీ ఏఓహెచ్ఓకి వీళ్ళందరికీ కలిసి దానిపైన ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి మేము కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టులో కూడా మేము ఇది ఇల్లీగల్ ల్యాండ్ అని వాళ్ళ నుంచి స్టే తెచ్చుకొని కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది. ఆర్డీఓకి ఇట్లా ఏమని అది నిర్మాణం చక్కగా లేదు, దాన్ని తొలగించమని ఆర్డీఓకి ఎంఆర్ఓకి కూడా ఆర్డర్స్ పంపించడం జరిగింది కోర్టు ద్వారా. మన ఎంఆర్ఓ సార్ కూడా దానిపైన 2-3 సార్లు సర్వే చేయించి అది ప్రభుత్వ ల్యాండ్ అని నిర్ధారణ అయిన తర్వాతనే ఆయనకు లెటర్ పంపించడం జరిగింది వాళ్ళకు, డీలర్ మలయకు. ఆ షెడ్యూల్ నిర్మాణం తొలగిస్తున్నాగా ఈయన ఇప్పుడు మన ఎమ్మెల్యే విజయసాగరరావు గారు ఏం చేశారంటే, మాజీ ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి ఆయన అక్రమ నిర్మాణం కాదు సక్రమంగానే కట్టుకుంటున్నారు, మీరే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బలవంతం చేసి ఆయన నిర్మాణం తొలగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి ఆయన నిన్న అనడం జరిగింది. దీనికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదు. మేము 15 మంది సాధారణమైన రైతులు, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. పార్టీలు ఉంటే ఓలేలకు సంబంధించి ఉంటే కానీ మేము దీన్ని లీగల్గా ఎంఆర్ఓ ద్వారానే మేము ప్రొసీడర్ అయినాం. దీంట్లో ఎలాంటి రాజకీయ కక్షలు లేవు. ఆ ల్యాండ్ సక్రమాన్ని నిరూపిస్తే ఆయన తొలగించడానికి అవసరమే లేదు. మాకు షెడ్డు ఆయనకున్న ల్యాండ్ 4 ఎకరాలు, ఆయన అక్రమంగా 8 ఎకరాలు పట్ట చేసుకుని దాంట్లో ఇప్పటికే రైతు బంధువులు గవర్నమెంట్ సొమ్ముని వృధాగా వాడుతున్నారు. దీనిపైన మేము కూడా ఎంఆర్ఓకి పలుమార్లు చెప్పినాం, ఆయన ఇంకా సరిగ్గా స్పందించడం లేదు. ఇప్పటికైనా ఎంఆర్ఓకి మేము చెప్పడం జరిగింది ఏంటంటే, ఇప్పటికి కూడా ఆ 4 ఎకరాలని అక్కడి నుంచి తొలగించి ఆయన ల్యాండ్లో నుంచి ఆయనకు ఎంత భూమి ఉందో ఆ ఎంత భూమి పట్ట చేసి మిగతా భూమిని ప్రభుత్వంలోనికి స్వాధీనం చేసుకొని దానికి ఫినిషింగ్ చేయాలని మేము ఇప్పటికి కూడా ఎంఆర్ఓకి చెప్తున్నాము. నిన్న మాట్లాడేది సాగరరావు మాట్లాడుతున్నాడు, ఆయన అమాయకుడు, ఆయనకి ఏం తెలియదు, ఆయన సత్యపూసని మాట్లాడుతుంది డీలర్ మలయ గురించి. డీలర్ మలయ గురించి మండలంలోని ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు. ఆయన చేసుకున్న కమిషన్లు, ఆయన చేసిన కబ్జాలు, 10 సంవత్సరాల్లో ఎలాంటి కబ్జాలు చేసిరో ప్రతి ఒక్కరు మండలంలోని బీఆర్ఎస్ నాయకులు అలా ఇట్లా చేసుకుని చెప్పానండి ఎవరైనా నిజాయితీ పడమని. ఆయన గురించి ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు. ఆయన తీసుకున్న దళిత బంధు, బీసీ బంధు, ఇంకా డబుల్ బెడ్రూమ్లో కమిషన్లు అన్నీ అందరికీ తెలుసు. అలాంటి నాయకునికి సతాసు పలుకుతూ మన విజయసాగరరావు గారు మాట్లాడడం మాకు కరెక్ట్ కాదు. మాలాంటి సామాన్యమైన ప్రజలము, సామాన్యమైన ఓటర్లు ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించాలి. కానీ అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ప్రభుత్వాన్ని నిందించడం కరెక్ట్ కాదు. మీ ప్రభుత్వంలో ఇలాంటి అప్లికేషన్లు ఇస్తే ఎప్పుడైనా మా పట్టించుకోలేరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల వచ్చి మేము ఇలాంటి ఫిర్యాదు చేయడం వల్ల, ఇది హైడ్రా ఇలాంటివి రావడం వల్ల మాలాంటి వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా అలాంటి అక్రమ నిర్మాణం తొలగించడానికి ఇలాంటి నాయకులు ఎవరు సహకరించకండి, ఆయన కట్టుపోకండి ఎవరు కూడా. ఇలాంటి ఇప్పటికైనా మంచి జరిగి మాకు సహకరించాలని మేము కోరుతున్నాము. అలాగే సాగరరావు గారు ఇలాంటి వాళ్ళకి ఎవరికి కూడా మద్దతు పలకకుండా మాలాంటి సామాన్యమైన ప్రజల కోసం కొట్లాడండి. అలాంటి మీ అమూల్యమైన టైంని వేస్ట్ చేసుకోకుండా మా పసుపు రైతుల గురించి కానీ మాలాంటి నిజమైన రైతుల గురించి కానీ కొట్లాడడానికి మిమ్మల్ని గౌరవిస్తాము. కానీ అలాంటి కబ్జా కోరలకు ఇంకోసారి సహకరిస్తే మేము మాత్రం దీన్ని ఖండిస్తున్నాం తీవ్రంగా.